నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో కాంగ్రెస్ నాయకులు తనపై మాటిమాటికి ఆరోపణలు చేయడాన్ని మాజీ మంత్రి కేటీఆర్ సీరియస్గా తీసుకున్నారు. మంత్రి కొండా సురేఖతో పాటు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, కేకే మహేందర్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపారు. అలాగే కొన్ని మీడియా ఛానళ్లకు కూడా నోటీసులు ఇచ్చారు. తన పేరు వాడినందుకు క్షమాపణలు చెప్పకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని తేల్చి చెప్పారు. మరోవైపు పోలీసుల విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. రోజుకో పెద్ద వ్యక్తి పేరు బయటికి వస్తోంది. పరిస్థితి చూస్తుంటే ఇది ఎక్కడి దాకా వెళ్ళితుందో అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇంతకీ ట్యాపింగ్ ఇష్యూ వెనుక ఉన్న పెద్దలెవరు? పోలీసుల విచారణలో వెలుగు చూసిన విషయాలు కాక నాయకులు వేరే ఏమైనా మాట్లాడుతున్నారా? అత్యున్నత స్థాయి అధికారులు కూడా ఇందులో భాగమయ్యారంటే మూలాలు ఎక్కడున్నాయనుకోవాలి. కేటీఆర్ నోటీసులపై కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారు? దీనిపైనే ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, ఇదే అంశంపై మనం చర్చను ప్రారంభిద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తాటికాయల జయరాం గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. వారితో పాటు బీజేపీ సీనియర్ నాయకులు శంకరోళ్ళ రవికుమార్ కూడా లైవ్లో మనకు సిద్ధంగా ఉన్నారు. వారితో పాటు మరికొద్దిసేపట్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రతినిధులు కూడా మన లైవ్లో జాయిన్ అవుతారు. మొదట మనం ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ తాటికాయల జయరాం గారి దగ్గరికి వెళ్దాం. జయరాం గారు నమస్తే అండి. నమస్తే నరేష్. రైట్ సార్, చూసాం కదా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో తనపై ఆధారాలు లేకుండా అనవసరమైన అభాండాలు వేస్తూ తన ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి మాజీ మంత్రి కేటీఆర్ గారు ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే, ఒక పార్టీ సీనియర్ నాయకుడి మీద ఈరోజు డిఫమేషన్ వేశారు. అంటే లీగల్ నోటీస్ కూడా పంపించారు. బేషరతుగా క్షమాపణలు చెప్పాలి అని చెప్పి కూడా డిమాండ్ చేశారు. దీన్ని మనం ఎట్లా చూడాల్సి ఉంటుంది? ఎందుకంటే ఆధారాలు లేకుండా నాయకులు ఆరోపణలు చేయటం సమంజసమైన మాజీ మంత్రి గారు లీగల్ నోటీసులు ఇవ్వటం రాజకీయాల్లో సహేతుకమేనా అంటే ఏం చెప్తారు? మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న మిత్రులకు అందరికీ నమస్కారాలండి. సో కేటీఆర్ చెప్తున్నట్టుగా ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం డెఫినెట్గా అది తప్పే. అది ఎవరు చేయకూడదు. ఎందుకంటే భారతదేశం లోపల ప్రతి ఒక్కరికి స్వతంత్రం ఉంది, ప్రతి ఒక్కరికి ఒక వ్యక్తిగత లైఫ్ ఉంది. ప్రతి ఒక్కరికి ఆ వ్యక్తిగత లైఫ్ ను డ్యామేజ్ చేయకూడదు. అది ఎవరైనా పర్వాలేదు, ప్రతిపక్షమైనా పర్వాలేదు, పాలపక్షమైనా పర్వాలేదు, ఈవెన్ సామాన్యుడు కాంచి అనుకుంటే మీరు నేను సామాన్యులు, మనం అంతా సామాన్యులం కాబట్టి మన జీవితాల్లో కూడా ఎక్కడ కూడా మన లైఫ్ లోకి చూడడానికి లేదు. సో దాంతో పాటు వచ్చేసి ఎవరైనా కూడా వాళ్ళ వ్యక్తిగత జీవితాలను దెబ్బ కొట్టద్దు. అది కేటీఆర్ది కావచ్చు, రేవంత్ది కావచ్చు, లేకపోతే సినిమా హీరోయిన్లు, లేకపోతే ఇంకెవరిది, అది కూడా సమంజసం కాదు. ఇంత చెప్పి ఈ వ్యక్తిగతమైన విషయం లోపల మాట్లాడిన కేటీఆర్ గారు ఆ ఇంగిత జ్ఞానం ఎందుకు మర్చిపోయిండో అన్న విషయాన్ని కూడా ఒక డౌట్ వస్తుంది. అంటే ఇదంతా జరిగింది ఆయన ప్రభుత్వం లోపల, బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల, ఆయన షాడో సీఎం గా ఉన్న ప్రభుత్వం లోపల జరిగిన అవకతవకల గురించి మాట్లాడేది. ఈయననేదో ఊరికే బట్ట కాల్చి మీదేసి ఎంక్వైరీ చేసి చేయట్లేదు. ఒకవేళ కనుక అదే కనుక జరిగినట్టు అయితే నీ కులము, నీ కుటుంబానికి దగ్గరగా ఉన్న వాళ్ళు సావుకు దగ్గర పడి ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చేసి ప్రభుత్వ ఆఫీసులలో అతిపెద్ద ఉన్నతమైన స్థానాలలో కూర్చోబెట్టి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళను కూర్చోబెట్టేసింది మీరు మాత్రమే. అంటే మీ ప్రభుత్వం మాత్రమే, మీ నాయన మాత్రమే. దానికి నువ్వు కారకుడివి. ఇంత చేసిన తర్వాత వాళ్ళందరినీ ఈరోజు జైల్లో తోస్తుంటే అది మాకు ఇబ్బందనా, లేకపోతే భయపడా, లేకపోతే వాళ్ళని తొయ్యొద్దనా, లేకపోతే ఇంకెందుకు తోసి చంపేస్తే ఇట్లా నిజాలు తోసిపోతాయన్నా? అంటే ఇవన్నీ కూడా ఒక కన్ఫ్యూజ్ స్టేటస్ లో ఉండి మాట్లాడుతున్నది. అంటే మతి భ్రమించడము, కొంత అవగాహన లోపం అంటారు. ఒకటి మతి భ్రమించడము, ఇంకొకటి అవగాహన లోపం. ఈ రెండు కేసీఆర్ మాటల్లో ఉన్నాయన్న విషయం చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఒకటొచ్చేసి ప్రైవేట్ లైఫ్ ను దెబ్బతిని వ్యక్తుల మధ్యలో వాళ్ళ జీవితాలతోనే ఆటలాడుకోవడం తప్పు. ఆ తప్పు అనేది నీ జీవితానికి డిస్టర్బ్ అయితే తప్పు కాదు. ఎవరైనా తెలంగాణ ప్రజల లోపల ఎవరి జీవితానికి డిస్టర్బ్ అయినా కూడా తప్పే. ఓకే, దాని గురించే కదా ఎంక్వైరీ జరిగేది. ఇప్పుడు దాని గురించి ఆ తప్పనే ఎంక్వైరీ చేసేది. అంటే ఇప్పుడు కేటీఆర్ గారు అనేది సార్ దాని మీద జయరాం గారు అంటే ఇప్పుడు ఎంక్వైరీ చేసుకోండి, ఇబ్బంది లేదు, కానీ ఎంక్వైరీ పూర్తి కాలేదు, ఇంకా దోషులు ఎవరో తేలని కూడా తేలలేదు, కానీ నా వ్యక్తిత్వ హననానికి
వీళ్ళు పాల్పడుతున్నారు, కాంగ్రెస్ నేతలు పాల్పడుతున్నారు, మంత్రి పాల్పడుతున్నారు అని చెప్పి కూడా ఒక లీగల్ నోటీస్ పంపించారు. విచారణ చేసుకోవడానికి ఎవరికి అభ్యంతరం లేదు, టీఆర్ఎస్ కూడా అభ్యంతరం చెప్పట్లేదు. కానీ విచారణ పూర్తి కాకుండానే వీళ్ళే తీర్పులు ఇవ్వడం ఏంటి అనేది కేటీఆర్ గారు అభ్యంతరం. నేను కేటీఆర్ది ఫుల్ ప్రెస్ మీట్ చూశాను, కొండ సురేఖది కూడా చూశాను, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నది చూశాను, మిగతా నాయకులు మాట్లాడుతున్నది కూడా గమనించాను. ఇక్కడ ఒకటే, ఒకవేళ కనుక నోటీసులు ఇవ్వడం వల్ల వాళ్ళు స్వాగతించారు, వాళ్ళు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. దాంతో వాళ్ళు రివర్స్ చేసిన ప్రశ్న ఏంటంటే, భయపడి నోటీసులు పంపిస్తున్నావా లేకపోతే భయపెట్టడం కోసం నోటీసులు పంపిస్తున్నావా అని అడుగుతున్నారు. ఓకే, భయపడి నోటీసులు పంపించే లెక్క అయితే ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు ఎందుకు? ఒకవేళ భయపెట్టడం కోసం అయితే జరిగిన దాని లోపల వాళ్ళు తప్పు చేశారో చేయలేదో అది కదా నువ్వు ఫస్ట్ ప్రైమరీ చేయాల్సిన పని. ప్రైమరీగా నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు కరెక్టా రాంగా, వాళ్ళు నీ కులంలో ఉండే వ్యక్తులా కాదా, ఒక్కొక్కరిని తీసుకొచ్చి అత్యున్నత స్థానంలో మీరు పెట్టిలా పెట్టలేదా, అది మీ ప్రభుత్వంలో జరిగిందా లేదా, మీ ప్రభుత్వంలో జరిగిందా అని చెప్పుతూ ఉంటే నువ్వు గతించిన ఇంకో 10 ఏళ్ళకు కూడా వెనక్కి వెళ్ళిపోమంటున్నావు. ఓకే, ఇంకో 10 ఏళ్ళకు వెనక్కి వెళ్ళిపోదాం, ఆ 10 ఏళ్ళ తర్వాత చంద్రబాబు గవర్నమెంట్ ఇంకో 10 ఏళ్ళకి వెళ్ళిపోదాం అంటే ఈ వెనక్కి వెళ్ళిపోవడంతో నీ దగ్గర రావడానికి లేట్ అవుతుందన్న ఉద్దేశం. ఓకే, ముందు నుంచి వెనక్కి పోవడానికి కుదరదా? అంటే ఈరోజు ఈ డ్రామా అంతా ఆయన మాట్లాడుతున్న మాటల లోపల ఎక్కడ కూడా దీనికి సంబంధించిన మాటలు కాకుండా ఆయన ఏంటంటే, మీరు ఫోన్ ట్యాప్ కాదు, ట్యాపులకెళ్ళి వాటర్ వచ్చేటట్టు చూడమని చెప్పిండు. ఓకే, ఫోన్ ట్యాప్ ముఖ్యం కాదు, ఫోన్ ట్యాపింగ్ ముఖ్యం కాదా నువ్వెవడు అనడానికి? ఫోన్ ట్యాప్ చెయ్యండి, దానిలో దొంగ దోషులను పట్టుకోండి, వాళ్ళని శిక్షించండి, దాంతో పాటు నీళ్లు కూడా ఇవ్వండి అని చెప్పాలి. ఓకే, రైట్. ఈ కామన్ సెన్స్ ఉండాలి కదా. ఇంగిత జ్ఞానం అంటే ఇది. దాంతో పాటు వచ్చి మీరు ఫోన్ ట్యాప్ను విచారణ చేయండి, దోషులను పట్టుకోండి, సేమ్ టైం వచ్చేసి ట్యాప్ లో నీళ్లు కూడా వచ్చినట్టు చేయండి. అంతేగాని నువ్వు ఫోన్ ట్యాప్ పక్కన పెట్టమని చెప్పా నువ్వెవడు పక్కన పెట్టమనడానికి చేసి అన్ని చేసి చేసి ఆడపిల్లల వ్యక్తిగత జీవితాన్ని రోడ్డు మీదకి లాగింది అనడానికి కారణాలు ఉన్నాయో లేవో వాళ్ళు విచారణలో తేలి. రైట్ సార్, వస్తాను సార్. రైట్, మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ గారు, వారితో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొమ్మరి రామూర్తి గారు కూడా జాయిన్ అయ్యారు. మొదట మనం ఇందిరా శోభన్ గారి దగ్గరికి వెళ్దాం, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు. ఇందిరా శోభన్ గారు నమస్తే అండి. నమస్తే. రైట్, ఇందిరా శోభన్ గారు, ఈరోజు మీ మంత్రికి మీ నాయకులకు కేటీఆర్ గారు ఒక లీగల్ నోటీస్ పంపించారు. ఎటువంటి ఆధారాలు లేకుండా బేస్లెస్ అలిగేషన్స్ చేస్తూ నా ప్రతిష్టకు భంగం వాటిల్లే విధంగా మీరు మాట్లాడుతున్నారు, తక్షణం క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా ఒక లీగల్ నోటీస్ ఇచ్చారు. ఏంటి నిజంగా కేటీఆర్ మీద ఏమైనా ఆధారాలు ఉన్నాయా మీకు? ఎందుకు మీ మంత్రి అటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? మీ ఎమ్మెల్యేలు అటువంటి వ్యాఖ్యలు, అనుమానాలు వ్యక్తం చేయాల్సి వచ్చింది? శోభన్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకు నమస్కారం. ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్న విషయాన్ని ప్రణీత్ రావు గారి ద్వారా ఒక్కొక్కటి ఎవరెవరు ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయ్యారు, ఏమైంది అన్నది ఎప్పటికప్పుడు చాలా వరకు మనకి ఇన్ఫర్మేషన్ అన్నది మీడియా ద్వారా అందుతున్నది. కొంత వాళ్ళు ఎంక్వైరీ చేసేటువంటి ఆఫీసర్స్ కూడా కొంత న్యూస్ ని బయటకు రావడం జరుగుతుంది. అయితే ఈ సందర్భంలో ఎన్ఎం సీనన్న గాని తర్వాత కేకే మహేందర్ అన్న గాని వాళ్ళిద్దరూ కూడా డీజీపీ గారిని కలిసి మా ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టుగా మాకు అనుమానం వస్తుంది, మా దగ్గర కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు, ఆ కంట్రోల్ రూమ్ కి ప్రణీత్ రావు గారు ఇన్ఛార్జ్ గా ఉన్నట్టు కూడా చెప్తున్నారు, ఇలా ఉంది కాబట్టి మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి. ఆ సందర్భంలో ఎలక్షన్ సమయంలో మేము ఎవరినెల్లి అయితే వెళ్ళి కలిసామో మాట్లాడుతున్నామో మా పార్టీలోకి వస్తానటువంటి వ్యక్తులకి ఇమీడియట్ గా వాళ్ళు మళ్ళీ కాల్స్ కూడా చేసి వాళ్ళని ఆపినారు. ఇట్లా చాలా చాలా సందర్భాల్లో ఎక్కడన్నా వెళ్ళి డబ్బులు తెచ్చుకోవాలంటే వాళ్ళకి దగ్గర కూడా వెళ్ళి మీరు ఇవ్వద్దని చెప్పడం, ఇలాంటి విషయాలన్నిట్ల పట్ల మాకి అప్పుడు జరిగినటువంటి విషయాలకి ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి దానికి మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి మీరు ఎంక్వైరీ చేసి చెయ్యండి అని మాత్రం విజ్ఞప్తి చేశారు, తప్పులేదు దాంట్లో. అయితే కేటీఆర్ గారు దీనికి ఆయన ఏమంటారు దొంగెవర్రా బాబు అని అంటే భుజాల ధర్ముకున్నట్టుగా ఆయన స్పందించారు. ఆయన ఒకవేళ నిజంగానే ఆయన తప్పు చేసి ఉంటేనే స్పందించారు, ఆయన అంతరాత్మ చెప్పుండొచ్చు మరి, ఎస్ వీళ్ళు నన్నే ఉద్దేశించి మాట్లాడుతున్నారు కాబట్టి నన్నే అంటున్నారు అనుకొని ఆయన రెస్పాండ్ అయ్యి నేను పరువు నష్ట దావా వేస్తా, నేను లీగల్ నోటీస్ పంపిస్తా అని చెప్పేసి ఆయనే ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. దాన్ని ట్వీట్ చేసిన దానికి నిన్న మళ్ళీ మహేందర్ అన్న గానీ ఎన్నమన్న గానీ నిన్న నేను కూడా ఉన్నా ప్రెస్ మీట్ లో. సో వాళ్ళు మళ్ళీ మీడియాని అడ్రస్ చేసి
మీరు ఇంకా కూడా ఇంత జరిగినా కూడా ప్రజలు మిమ్మల్ని ఈ రకంగా పెట్టినా కూడా మీరు ఏమాత్రం కూడా దానికి పశ్చాత్తాపం లేకుండా ఒక ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యి ఆ ఫ్యామిలీలో ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుకున్నారు, ఇవన్నీ విషయాలు విన్నరు అన్న సంగతి ప్రణీత్ రావు ఒప్పుకున్నాడని చెప్తున్నారు కదా. మరి ఆ ప్రణీత్ రావు చేసినటువంటి ప్రణీత్ రావు అంటే ఒక పోలీస్ వ్యవస్థని పర్టికులర్ గా ఒక ప్రైవేట్ సైన్యం లెక్క మీరు వాడుకున్నారు. మీరు ఒకటి చేయమని చెప్తే వాళ్ళు ఇంకొక 4 యాడ్ చేసుకుని వాళ్ళ పర్సనల్ పనులు కూడా దీంట్లో చేసినట్టుగా చెప్తున్నారు. అంటే అసలు వ్యవస్థ పట్ల ప్రజలకి నమ్మకం పెంచాల్సింది పోయి ఆ వ్యవస్థల్ని దిగజారే విధంగా ఇవాళ మనం చేస్తే ఈ సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నామని అడగడం జరిగింది. కాబట్టి ఈ జరిగినటువంటి నేపథ్యంలో ఇవాళ మీరు ఇంకొకటి గమనించాలి. జస్ట్ ఒక 300 రేడియస్ లో ఉన్నటువంటి ఇంట్లో ఏం జరుగుతుందో ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఏం మాట్లాడుకుంటున్నారో కూడా విన్నారు అని అంటే మరి పెళ్ళమోడు భార్యాభర్తలుగా ఉన్నప్పుడు అయిండొచ్చు, ఇంకేమైనా మాట్లాడుకుంటూ కూడా విన్నుంటారు. మరి అంత పైశాచిక ఆనందం పొందినారు. మరి సో ఒకరి ఇండ్లల్లో దూరి ఒక వ్యాపారస్తులు అయిండొచ్చు, బిజినెస్ అయిండొచ్చు, డ్రగ్స్ విషయం అయిండొచ్చు, వాటర్ ఇట్ మేబీ ఏదైనా సరే. అంటే మీరు ఎవరి గురించి వినాలి, ఎవరిని గనక మీరు పట్టుకోవాలనుకున్నారో అలాంటి వాళ్ళ ఫోన్లు మీరు విన్నట్టుగా అర్థమవుతుంది. కాబట్టి అది ఎవరైనా ఉండొచ్చు, పేర్లు పెట్టి మాట్లాడలేదు ఇప్పటి వరకు ఎవరి గురించి కూడా. సో ఇది ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వంలో మనం గమనించాల్సింది ఏంది అంటే చీమ చిటుక్కుమన్నా కూడా కేసీఆర్ ఫ్యామిలీకి తెలుస్తుంది. వాళ్ళ అనుమతి లేకుండా ఏది జరగలేదు, ప్రతిదీ వాళ్ళ అనుమతితోనే జరిగింది. చిన్న ట్రాన్స్ఫర్ కావాలంటే కూడా ఆ నలుగురిలో ఎవరో ఒకరు చెప్తేనే జరిగినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇంత పెద్ద వ్యవహారం జరిగిందంటే ఆ వ్యవహారంలో వీళ్ళకి ఏం తెలియకుండానే జరిగిందా అని జనరల్ పొలిటికల్ స్టేట్మెంట్ ఎవరైనా మాట్లాడతారు. సో అదే లైన్ లో కొండ సురేఖక్క మాట్లాడి ఉండొచ్చు. రెండో విషయం ఏంది అని అంటే ఇవాళ నేను కేటీఆర్ గారిది ప్రెస్ మీట్ కూడా నేను విన్నాను. తను మాట్లాడినటువంటి దాంట్లో ఇలాంటి దిక్కుమల్ల పనులు నేను చేయాల్సిన అవసరం నాకు లేదంటే మీరు చేశారని ఎవరు అనలేదే. మీ గురించి సోషల్ మీడియా మాట్లాడింది, కొద్దిమంది హీరోయిన్ల పేర్లు పెట్టి మీ గురించి సోషల్ మీడియాలో మాట్లాడింది, ఎవరు మాట్లాడలే మీ గురించి. రెండో విషయం, రేవంత్ రెడ్డి గారి పైన మీరు కేసు ఫైల్ చేశారు. ఆ మధ్యలో ఎందుకు చేశారు, దేనికోసం చేశారు, అది మీ అంతరాత్మకి తెలుసు. తర్వాత నాలుగో అంశం ఏంటి అని అంటే ఆఫీసర్లు వీళ్ళకి వచ్చి చెప్పినారా, లీకులు ఇచ్చినారా, లీక్ వీరుడా అని మాట్లాడుతున్నారు. అంటే మీరు కూడా ప్రభుత్వంలో ఉన్నారు, మీరు ఒక మంత్రిగా పనిచేస్తున్నారు, షాడో ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీకు తెలియదా ఏ విషయాలు ఏం జరుగుతుంది, ఏమవుతుంది, ఎలా వెళ్తుంది, ఎలా మూవ్ అవుతుంది అన్నది ప్రభుత్వంతో తెలియకుండానే అన్ని నడుస్తుంటాయా? ఎవరి చెవుల పువ్వు పెడతారా? ఇంకో అంత ఇన్ఫర్మేషన్ లేకుంటే ఒక మాట వినాలి. అంటే మీరు ఇంత పవర్ పోగానే ఇంత దరిద్రంగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. రాజకీయంగా ఇవాళ మీరు ఈ రాష్ట్రాన్ని అసలు ఒక ప్రతిపక్షము లేదు, ఉండకూడదు, ప్రశ్నించే గొంతుకలు ఉండొద్దు అని అణిచివేత దిశగా ఏ స్థాయికి వెళ్ళాలంటే ఆ స్థాయికి వెళ్ళి మాట్లాడినారు. ప్రజల ఫోన్లు ట్యాప్ చేసి ఉంటే, ప్రజల మనసులు కనుక ట్యాప్ చేసి ఉంటే ఇవాళ మీకు ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇవాళ మీరు లీడర్ల ఫోన్లు ట్యాప్ చేసినారు కాబట్టే వాళ్ళ గురించి మీరు ఎక్కడెక్కడ ఎట్లా కట్టడి చేయాలో తెలుసుకున్నారు కాబట్టే మీరు గెలుస్తాము మూడోసారి కూడా ధీమాలో మీరు ఉన్నారు. ప్రజలు దానికి రివర్స్ గా ఇచ్చారు. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొమ్మరి రామూర్తి గారు ఉన్నారు. రామూర్తి గారు నమస్తే అండి. రైట్ రామూర్తి గారు, ఇప్పుడు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో వాళ్ళకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. వాళ్ళు డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. కానీ ఉన్నపలంగా కేటీఆర్ గారు లీగల్ నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అంటే నేరుగా కేటీఆర్ను వాళ్ళు బాధ్యులు చేయలేదు, మాకు అనుమానాలు ఉన్నాయి, విచారణ చేయండి అని చెప్పి పోలీస్ శాఖను కోరారు. ఈ నేపథ్యంలో ఏంటి ఈ లీగల్ నోటీసు ఆంతర్యం ఏంటి? అంటే ఇప్పుడు కోడిగుడ్డు మీద ఈకల్లాగినట్టు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి దాని మీద ఎంక్వైరీల పేరుతోటి, ఆ పేరుతోటి, ఈ పేరుతోటి వాళ్ళు ఇచ్చిన హామీలను పక్కదోవ పట్టించడానికి వీళ్ళు ఎవరండి? ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ జరుగుంటే చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, తప్పు ఉంటే మీరు అరెస్ట్ చేశారుగా, ప్రణీత్ రావు కానీ ఇంకెవరైనా కానీ అందరిని అరెస్ట్ చేయండి, తప్పున్న వాళ్ళని అరెస్ట్ చేయమంటున్నారు. కానీ ఉత్తనే వట్టగాల్చి మీద వేసేయాలని ఒక దుర్మార్గమైన. ఇప్పుడు నిన్న ఈ రోజు కేటీఆర్ గారు ప్రెస్ మీట్ లో కూడా అప్పుడు అధికారులే ఇప్పుడు మీ ప్రభుత్వంలో కూడా ఉన్నారు. డీజీపీ లెవెల్లో వాళ్ళు ఇప్పుడు మీ దగ్గర పనిచేస్తున్నారు. రవి గుప్తా గారు కూడా అప్పుడు హోమ్ సెక్రటరీగా ఉన్నారు. అలాంటి వాళ్ళే ఆ ప్రభుత్వాన్ని నడిపించిన దాంట్లో ఉన్నారు. మరి వాళ్ళు చెప్పొచ్చు కదా, వాళ్ళని అడగొచ్చు కదా, వాళ్ళు చర్యలు తీసుకుంటారు కదా, వాళ్ళు పై వాళ్ళ చర్యలు తీసుకుంటారు కదా, ఎంక్వైరీ పెట్టించుకోవచ్చు కదా. అంటే ఇవన్నీ అర్థమైంది.
ఏదో ఒక దాని మీద కాలయాపన చేస్తూ వీళ్ళు ఇచ్చిన హామీలను పక్కతో పట్టించడానికి నాడుతున్న డ్రామా ఇది. ఈ నాటకం ప్రజలకు అర్థమవుతుంది. అరే ఒక పక్క ప్రజలు నీళ్లు లేక కరెంటు లేక పంటలు ఎండిపోతుంది ఏడుస్తుంటే దాని గురించి మాట్లాడరు కానీ ఫోన్ ట్యాపింగ్ అని లేదా ఇంకోటని కాళేశ్వరం అని ఈ ఎంక్వైరీల పేరుతోటి గొర్రెల్లో మోసం అని ఇంకేదో ఇలా మోసపూరితమైన మాటలు చెప్తూ ప్రజల్ని పక్కతో పట్టిస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మీరు చేయాల్సిన ఎంక్వైరీ ఎన్నెన్నో చేసుకోండి. ఇందిరా గారు చెప్తున్నారు ఎంత ఎంక్వైరీ అయినా చేసుకోండి, ఎవరి మీదైనా ఎంక్వైరీ చేయించుకోండి. మీరు నిజంగా తప్పున్న వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా అరెస్ట్ చేయండి, తప్పుంటే వాళ్ళు చర్యలు తీసుకుంటారు. అది ప్రభుత్వం అక్కడ ఉన్న ఎంక్వైరీ ఆఫీసర్లు చేస్తారు. మీరేవాడండి ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు ఒక వ్యక్తి యొక్క పర్సనల్ ని అసాసినేట్ చేయడం, ఇది చాలా తప్పు కదా, దుర్మార్గమైన చర్య కదా. కాబట్టి దీన్ని ప్రజలు ఖండిస్తున్నారు, దీన్ని ప్రజలు చూస్తున్నారు. మీరు చేసిన ఆ వాగ్దానాలు వాటిని పక్కదో పట్టియడానికి, వాటిని మర్పించడానికి మళ్ళా ఏదో మాయమాటలు చెప్పి ఇష్టం వచ్చినట్టు మళ్ళా మాటలు చెప్పి మళ్ళీ ఎంపీ ఓట్లు దండుకోవాలని ఒక దుర్మార్గమైన కుట్ర తప్ప ఇందులో ఎలాంటి వాస్తవాలు లేవని వాళ్ళ కేటీఆర్ గారు చాలా క్లియర్ గా చెప్పాడు. ముఖ్యమంత్రి గారు నిజంగా ఆయనకు జ్ఞానం ఉంటుందో లేదో, ఆయన చదువుకున్నాడో లేదో, ఆయనకు దమాక్ సరిగా లేకుండా మీరు ఆ రైతులు చనిపోతున్నారంటే లిస్ట్ ఇవ్వాలని అంటాడు. మరి ఈయన ఒక ప్రభుత్వంలో ఉన్నాడు, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మీరు లిస్ట్ ప్రతిపక్షాలను అడుగుతాడా? ఆయన దమాక్ ఉండే మాట్లాడుతున్నాడా? చదువుకున్నాడా లేదా? కాబట్టి ప్రజలను ఇచ్చిండు. మరి దమ్ము 48 గంటల్లో ఇవ్వనున్నాడు, 24 గంటల లోపే కేటీఆర్ గారు ఇచ్చారు. మరి ఇవ్వండి, ఎంత ఇస్తారు? ఎంత రైతులకు చనిపోయిన వాళ్ళకి ఎంత సాయం చేస్తారు? 25 లక్షలు సాయం చేస్తామని ఇంతకుముందు అన్నాడు మనగాళ్ళలాగా. మరి ఇప్పుడు స్పందించాలి కదా. వాటి మీద స్పందించకుండా ఇగో ఈ ఎంక్వైరీల పేరు మీద ఈ వాస్తవాలని పక్కతో పట్టించి ప్రజల్ని ఇబ్బంది పెట్టి ప్రజల కన్నీళ్లకు కారణమవుతున్నారు వీళ్ళు. కాబట్టి రైతులు చచ్చిపోవడానికి కారకులు వీళ్ళు, ప్రజలు ఇబ్బంది పడడానికి కారకులు వీళ్ళు. కాబట్టి వీళ్ళను ప్రజలు ఇక గ్రామాలకు రానిచ్చే పరిస్థితిలో లేరు. కాబట్టే ఇగో ఇవన్నీ చెప్తున్నారు. దీని వల్లనే మేము లేట్ అవుతుంది, లేదా దీని వల్లనే మేము కాళేశ్వరం నీళ్లు ఇవ్వలేకపోతున్నాం, లేవో దీని వల్లనే మేము ఫోన్ ట్యాపింగ్ వల్ల. ఫోన్ ట్యాపింగ్ ఉంటే ఆఫీసర్లను పెట్టండి, ఎంక్వైరీ చేయించండి, దాని పని అది చేసుకుంటూ పోతుంది. మీరెవడండి? మీరెవడు ఏది పడతాయి ఒక పెద్ద మనుషుల మీద, ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఒక గొప్ప వ్యక్తులుగా ఉన్న వ్యక్తుల మీద ఇష్టం వచ్చిన మాట్లాడతారు. మీరెవడండి? మీకేం హక్కున్నది? మీకు ఒకవేళ ప్రూఫ్ ఉంటే బయట పెట్టండి, దమ్ముంటే బయట పెట్టండి. మీకు అది చేత కాదు, అది చేయడం చేత కాదు, ప్రజలకు ఇచ్చిన హామీలను చేయడం చేత కాదు. 2500 ఇస్తున్నారంటారు, ఇచ్చిరా? అది లేదు. 5400 పెన్షన్ ఇచ్చిరా? 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తారన్నారు, ఇచ్చిరా? 2 లక్షల రుణమాఫీ ఇస్తారన్నారు, ఇచ్చిరా? అవి చేయరు. మీరు ముఖానం, మీ దరిద్రపు ముఖానం అవి చేయరు. అవి ప్రజలు అడుగుతున్నారు. కాన్సన్ట్రేషన్ చేయండి. కానీ ఇష్టం వచ్చినట్టు ఎవరి మీద కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, ఇంకెవరి మీద చేస్తేదో మేము ప్రజల్ని పక్కదో పట్టించి ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. వీళ్ళకి ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం ఉంటే ప్రజలకు ఏం కావాలో చేయండి, ఎక్కడ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. సిబిఐ అంటున్నారుగా, సిబిఐ ఉన్నది, ఈడీ ఉన్నది, లేదా రాష్ట్ర ప్రభుత్వంలో ఎంక్వైరీ సంస్థలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కానీ మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు శంకరరావు రవికుమార్ గారు ఉన్నారు. రవికుమార్ గారు నమస్తే. నమస్తే నరేష్ గారు. రైట్, ఏమనిపిస్తుంది సార్? రాష్ట్రంలో కేటీఆర్ గారు ఈరోజు ఒక లీగల్ నోటీస్ పంపించారు, దాన్ని ఎదుర్కొనేందుకు మేము సిద్ధమని చెప్పి మంత్రితో పాటుగా కాంగ్రెస్ నాయకులు కూడా ధీటుగానే సమాధానం ఇస్తూ ఉన్నారు. ఏమనిపిస్తుంది మొత్తం ఓవరాల్గా ఈ టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ, లేకపోతే ఈ రాజకీయ దుమారం విషయంలో? నరేష్ గారు, ముందుగా ప్యానలిస్టులకి ప్రేక్షకులకి అందరికీ నమస్తే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మొత్తం పైన జరుగుతున్న చర్చ ఏంటంటే, ఇప్పుడు వచ్చిన ఎలక్షన్స్ లో మోడీ గారికి ఓటు వేయాలి. మోడీ గారికి ఓటు వేసేది దేనికి? మోడీ గారు గత 10 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఈ దేశంలో తీసుకొచ్చినటువంటి మార్పులు కావచ్చు, ఇదంతా కూడా చర్చ నడుస్తూ ఉంది ప్రజల్లో. ప్రతి ఊర్లో, ప్రతి బూతులో, ప్రతి మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో ఎక్కడ నలుగురు కలిస్తే అక్కడ నలుగురు కూడా డిస్కషన్ చేసుకునేది ఈ లోక్సభ ఎలక్షన్స్ లో మోడీ గారికి ఎక్కువ ఓట్లు పడతాయి, ఎందుకు పడతాయి,
ఈయన చేసిన దేశంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, పేద ప్రజల సంక్షేమం కోసం చేసినటువంటి పనులు, అదేవిధంగా ఈ దేశ రక్షణ కోసం చేసినటువంటి పనులు, ఈ దేశం యొక్క అంతర్గత భద్రత కోసం చేసినటువంటి పనులు కావచ్చు, పేదరికం నుంచి ఏ విధంగా బయటికి తీసుకొచ్చిండు ఆ విషయం కావచ్చు, కరోనా సమయంలో ఈ దేశాన్ని, ఈ దేశ ప్రజలని ఏ విధంగా కాపాడిండో అనే విషయాలు కావచ్చు. ఈ విషయాలపైన ఏ నలుగురు కలిసినా, ఏ గ్రామంలో కలిసినా, ఏ గల్లీలో కలిసినా ఇది చర్చ నడుస్తూ ఉంది. ఈ చర్చ నడుస్తున్న క్రమంలో దేశం యొక్క ప్రధాని ఏదైతే ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయో, ప్రధానమంత్రి ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయో, ఆ ఎలక్షన్స్ లో మోడీ గారి చర్చనే ఎక్కువగా నడుస్తుందని బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇంటర్నల్ సర్వేల ద్వారా తెలుసుకొని ఈ రెండు పార్టీలు కలిసి ఆడుతున్న నాటకాలు, ప్రజల దృష్టిని మళ్లించాలి, ప్రజల్లో మోడీ గారి అభివృద్ధి కార్యక్రమాలు చర్చకు రాకూడదు అంటే ఎటువంటి ఇట్లాంటి ముందు చూడండి, ముందు ఏమన్నారు, ధరణి అన్నారు, దాని తర్వాత విద్యుత్ కొనుగోళ్ల గురించి అన్నారు, దానికంటే ముందు ఇంకోటి ఏదన్నా రియల్ ఎస్టేట్ కంపెనీల్లో జరిగినటువంటి, ఈ జిహెచ్ఎంసీలో జరిగినటువంటి ఈ అవినీతి కార్యక్రమాలు ఆయన ఎవరు అరెస్ట్ చేశారు కదా జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ఆయన్ని, అదన్నారు. దాని అంతకుముందు కాళేశ్వరం అన్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజల దృష్టిని మళ్లించి ఈ దేశం యొక్క గత 10 సంవత్సరాల అభివృద్ధి పయనాన్ని చర్చకు రాకుండా తీసుకొచ్చే అంశంలు లేవనెత్తి ప్రజల యొక్క దృష్టిని మరల్చే పని బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ కలిసి ఆడుతున్నాయి. ఒక డ్రామా లాగా ఆడుతున్నాయి. ఆ డ్రామాను రక్తి కట్టించాలంటే ఏం చేయాలా? ఇప్పుడు మీ ఇంతకుముందు మా లక్ష్మణ్ గారు ప్రెస్ మీట్ లో అన్నట్టు ఒక టామ్ అండ్ జెర్రీ కొట్లాడుతున్నట్టుగా, ఒక నాటకీయ ఫక్కీలో టామ్ అండ్ జెర్రీ కొట్లాటలాగా వీళ్ళు ఆడాలా. దాని ద్వారా ప్రజల యొక్క దృష్టిని మనమే మన రెండు పార్టీల వైపే దృష్టిని మరల్చాలని ఒక చీప్ టాక్టిక్స్ ప్లే చేస్తున్నట్టుగా ఈ రెండు పార్టీలు ప్లే చేస్తున్నట్టుగా అనిపిస్తున్నాయి. ఏమండి, ఒక ఎస్పీ, ఒక రిటైర్డ్ డిఎస్పీ, ఒక డీసీపీ ఇప్పటికే అరెస్ట్ అయినారు. అరెస్ట్ అయినప్పుడు ఇది ఎంత సీరియస్ కేసు అర్థం కావాలి కదండి. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి చాలా సీనియర్ అధికారులు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయినప్పుడు అదే పోలీస్ డిపార్ట్మెంట్ కి మళ్ళీ ఈ కేసును అప్పగించి మీరు ఇన్వెస్టిగేషన్ చేయమంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి ఆ ఇన్వెస్టిగేషన్ లో? వై డోంట్ యూ గివ్ దిస్ కేస్ టు సిబిఐ? మీరు సిబిఐకి ఎందుకు ఇవ్వరు? నాటకాలు ఆడుతున్నారు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారు. ఏమంటే ఒక పోలీసులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ కేసులో, సీనియర్ అధికారులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కేసులో, ఒక ఎస్పీ, డిఎస్పీ, డీసీపీ స్థాయి వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ కేసులో. మళ్ళీ పోలీసు వాళ్ళకి ఎట్లా ఇస్తారండి? ప్రజల గోప్యత విషయము, దేశ భద్రత విషయము సిబిఐకి అప్పగించరా? ఎందుకు సిబిఐ అంటే మీకు తడుచుకుంటుందా? రేవంత్ రెడ్డికి తడిచిపోతుందా? నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఇన్వాల్వ్ చేయట్లేదు సిబిఐని? ఇంతకుముందు కాళేశ్వరం కేసు వచ్చినప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఏమన్నాడండి? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం పైన మేము అధికారులు రాగానే వెంటనే సిబిఐకి ఇస్తామని అనలేదా? ఏమైంది? సిబిఐకి ఎందుకు ఇవ్వట్లేదు? సిబిఐ అంటే ఏమైనా మీకు ప్రాబ్లం అవుతుందా? మీ కేసులు కూడా ఇక్కడ తోడి పక్క బయటకు తీస్తారని చెప్పేసి ఏమైనా భయం అవుతుందా? ఏం నాటకాలు ఆడతారండి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో. ప్రజలు విఘ్నులండి, ప్రజలు అన్ని ఆలోచిస్తున్నారు. ప్రజలు మీరు ఆడే నాటకాలు అర్థం చేసుకుంటారండి. ఏమంటే ఇప్పుడు గత 10 సంవత్సరాల్లో తెలంగాణలో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ద్వారా అందినటువంటి అభివృద్ధి ఫలాలు కావచ్చు, ఇవన్నీ డిస్కషన్ చేయాలి. ఇట్లాంటి డిస్కషన్ చేయకుండా మీరు ఈ కేసును లాగించాలని చూస్తున్నారు. ఏంటి? వెళ్ళి పొద్దున్న పేపర్ తెరవగానే ఫోన్ ట్యాపింగ్ కేసు, ఒక పక్కనేమో ఈ కాంగ్రెస్ వాళ్ళ ఫోటోలు పడతాయి, ఇటు పక్కనేమో బీఆర్ఎస్ వాళ్ళ ఫోటోలు పడతాయి. అంతేగాని ఇక్కడ బీజేపీ అనే ఒక పార్టీ దేశంలో అధికారంలో ఉంది, గత 10 సంవత్సరాల నుంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది. దాని గురించి డిస్కషన్ లేదు, దాని గురించి మాట్లాడే పద్ధతి లేదు. ప్రజలు చీత్కరించుకుంటారు మీ ఇద్దరిని. రెండు పార్టీలను చీకొడుతున్నాయి, ప్రజలందరూ చీకొడుతున్నారు. మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇంద్రశోభన్ గారు ఉన్నారు. ఇంద్రశోభన్ గారు, అంటే ప్రధానంగా నాకు చాలా తక్కువ టైం ఇస్తున్నాను. వస్తాను సార్, ప్లీజ్ వస్తానండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రైట్ సార్, ఓకే, ఒక నిమిషం సార్. రైట్, తటకేల్ జయరామ్ గారు, ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే బీజేపీ ఆరోపిస్తుంది ఏంటంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ రెండు మ్యాచ్ ఫిక్సింగ్లో భాగంగానే చేస్తున్నట్టుగా మాకు కనిపిస్తోంది. నిజంగా ఫోన్ ట్యాపింగ్ విషయానికి సంబంధించి విచారణను నిష్పక్షపాతంగా చేయాలంటే సిబిఐ చేతిలో పెడితే సరిపోతుంది కదా అనేది బీజేపీ ఆర్గ్యుమెంట్. ఏం చెప్తారు సార్ జయరామ్ గారు? ఇది ఒకటి ఫోన్ ట్యాపింగ్ రైట్, కరెక్ట్, రైట్, వినిపిస్తుంది రైట్ సార్.
ఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐలో పెట్టాలా లేకపోతే ఇంకెక్కడ పెట్టాలా ఏది పెట్టాలా అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంటారు. సో బీజేపీ ప్రభుత్వం వచ్చేసి మా చేతికి ఇవ్వండి అంటే అనవసర అనుమానాలు అన్నీ వస్తాయి. బీజేపీ సోదరులకు నేను చెప్పాల్సింది ఏంటంటే ఏది ఎప్పుడు పెట్టాలో స్టేట్ గవర్నమెంట్ నిర్ణయించుకుంటే దాంట్లో మీరు పోకపోతే ఓలా కనుక మీరు అన్నారనుకో 4 సార్లు ఇదే అన్నారనుకో ఆల్రెడీ బీజేపీ బీఆర్ఎస్ కుమ్ముక్క అయిందన్న విషయము ప్రజల ముందు చాలా స్ట్రాంగ్ వెళ్ళింది. ఇప్పుడు తప్పియడం కోసమే అడుగుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది తప్పితే అది అడగకపోతే బాగుంటుంది అనేది చిన్న ఇట్స్ మై సింపుల్ అడ్వైస్ అంతే. అడిగితే అది నాకు సంబంధం లేదు. ఇది విడ్డూరంగా కనిపిస్తుంటారు. ఇక్కడ జరుగుతున్న విషయం ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ ఏదైతే జరుగుతున్నామో చాలా క్లియర్ గా అరెస్టులు జరిగినాయి, అరెస్టుల పర్వం జరుగుతుంది. ఇంకా ఇది కంటిన్యూస్ ప్రాసెస్ లోనే ఉంది. ప్రభాకర్ రావును అమెరికా నుంచి రాకుండా ఆపుతున్న వ్యక్తి ఎవరు అనే విషయాన్ని మనకు ఇంటర్నల్ గా కొంతమంది తెలిసినా కూడా ఎక్స్టర్నల్ గా ప్రజలకు తెలియదు. ప్రభాకర్ రావు ఇప్పటి వరకు రావాలి, మరి ఎందుకు ప్రభాకర్ రావు ఎందుకు రాకుండా అక్కడ ఉన్నాడు, ఈ డ్రామా అంత అయ్యింది అనేది ప్రజల ముందు తెలుస్తుంది. ఒకవేళ ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత దాని వెనకాల స్టోరీ కూడా ప్రజలకు తెలుస్తుంది, ఎవరెవరు ఉన్నారు అనేది. ఎవరెవరు ఉన్న విషయం తెలుస్తుంది. అంటే ఎవరెవరు ఉన్నారు అనేది తెలుస్తుంది కాబట్టే ప్రభాకర్ రావును ఆపుతున్నారా అనేది ప్రధానమైన ప్రజల నుంచి వస్తున్న క్వశ్చన్. ఇది ఈ క్వశ్చన్ అనే దానికి డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వమే దీనికి ఆన్సర్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇంకొకటి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఒక్క కేసే కాదు, ఇంకా అనేక కేసులు ఉన్నాయి, అనేక విచారణలు చేయాల్సిందే. దీంట్లో ఫోన్ ట్యాపింగ్ విషయాలు కావచ్చు, లేకపోతే మెడికల్ అండ్ హెల్త్ విషయం కావచ్చు, లేకపోతే రెవెన్యూ సంబంధించిన విషయాలు కావచ్చు, ల్యాండ్ గ్రాబరింగ్ కావచ్చు, ధరణి పోర్టల్ కావచ్చు, ఇట్లా అనేక అంశాలు, ఇంకా ప్రైవేటు విద్యా వ్యవస్థ గురించి కావచ్చు, కార్పొరేట్ విద్యా సంస్థలు చేసిన దోపిడీ కావచ్చు, ఇట్లా అనేక అంశాలు ఉన్నాయి. ఈ అనేక అంశాల లోపల ఒకే అంశం మీద కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఎనర్జీ అంతా తీసుకొచ్చి ఒకదాని మీద పెడుతున్నట్టే, కానీ వీళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ రోజు కేటీఆర్ మాట్లాడుతున్న మాటలలో ఇంకొక 2 విషయాలు నేను చాలా క్లియర్ చెప్తాను. కేటీఆర్ ఏం చెప్తుండంటే నాకు ఏ హీరోయిన్లతో సంబంధం లేదు, నీకు ఏ హీరోయిన్లతో సంబంధం ఉంది అనే విషయాన్ని ఎవడు మాట్లాడలేదు. నీకు ఏ హీరోయిన్లతో అంటే ఇప్పుడు చాలా మీడియా సంస్థలకు సంబంధించి కూడా కథనాలు వేసాయి, వాళ్ళకు కూడా నోటీసులు పంపించాడు సార్. అప్పుడు అంటే ఇష్టారాజ్యంగా అదే రైట్ ఒకటి నరేష్, ఏ హీరోయిన్లతో సంబంధం లేదు అన్న విషయం నువ్వు చెప్పుకోవాల్సిన పని లేదు. మనం కొంతకాలం వెనుక ఒక 2 సంవత్సరాల వెనుకెళ్ళిపోతే ఈయన ఫామ్ హౌస్ మీద సో డ్రోన్ తిరిగిందని చెప్పేసి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేపించేసి జైలుకు పంపించాడు. మరి ఆ అరెస్ట్ దానికి మూల కారణాలు ఏందో ఈ రోజు కేటీఆర్ చెప్పాలి. నువ్వు దేనికోసం ఆ రోజు డ్రోన్ పోయింది, దేనికోసం నువ్వు భయపడ్డావు, దేనికోసము ఉడావుటిన నువ్వు మోడీ దగ్గరికి పోయినవు, దేనికోసం మోకరిల్లినవు, దేనికోసము అక్కడ నువ్వు అన్ని రోజులు ఉన్నది, వారం రోజులకు పైచిలకు నువ్వు అక్కడ ఉండి ఏం మేనేజ్మెంట్ చేసి బయటకు వచ్చినావు. నువ్వు రాగానే మీ నాన్న పోవడం, మీ నాన్న రాగానే నువ్వు రావడం, దేనికోసం జరిగింది? ఇది ప్రజల ముందు కదా అడిగింది. ప్రజలు ఎక్కడికో పోలేదు కదా. ఆ రోజు మేము ఉన్నాం, ఈ రోజు మేము ఉన్నాం. ఆ రోజు ఆఫీసర్లు చేసింది తప్పే అనుకున్నాము, ఆ రోజు రేవంత్ చేసింది కూడా తప్పే అనుకున్నాము. మరి ఈ రోజు నువ్వు చేస్తున్న డ్రామా ఏంది? నువ్వు చేస్తున్న డ్రామా ఏంది అంటే ఏ విచారణ జరగొద్దు, నువ్వు శుద్ధ పూసవు, నీతిమంతుడివే, నీకు ఏ తప్పు లేదు, విచారణ ఎదుర్కోవడానికి నీకేం భయం? విచారణ చెయ్యమని ప్రభాకర్ రావుని పిలిపియాల్సిన బాధ్యత నీ ముందుంది కదా. నువ్వు ఫోన్ చేసి ప్రభాకర్ రావు నీ వల్ల మా పార్టీ పరువు, మా కుటుంబం పరువు, కులం పరువు మొత్తం పోతుంది, చలో ఎక్కడన్నా నేనే నిన్ను పట్టుకొస్తాను, నువ్వు ఇక్కడ రా అని చెప్పేసి ఓ ప్రెస్ మీట్ పెట్టి పిలువు. ఎందుకు పిలువవు నువ్వు? అంటే ఈ రోజు ఇంకొక విషయాన్ని కూడా మనం ఆలోచించాల్సిందంటే అధికారులు అహంకారంతో కనుక ఉన్నట్టు అవుతే, అధికారులు కన్ను మిన్ను తెలియకుండా ఉన్నట్టు అవుతే, అధికారులు అధికారంతో ఉన్నట్టు విచ్చలవిడిగా కబ్జాలు పెట్టేసి, విచ్చలవిడిగా దౌర్జన్యాలు చేసి, విచ్చలవిడిగా మోకరిల్లి, విచ్చలవిడిగా కాళ్ళ బేరానికి పోయి, విచ్చలవిడిగా ఒక ఎమ్మెల్సీ అంటాడు, ఒక ఐఏఎస్ అంటాడు, ఒక ఎమ్మెల్సీగా మారడం కోసము కవిత కాళ్ళు పట్టుకొని ఈ రోజు ఆ ఫోన్ ట్యాపింగ్ లో కూడా కీలక వ్యక్తిగా మారిపోయాడు. ఆ ఫోన్ ట్యాపింగ్ దాంతో పాటు డబ్బులు పంచడం లోపల తన ప్రైవేట్ సైన్యం పెట్టడం కీలకంగా మారిండు. ఆ వ్యక్తి ఎవడో మనకు తెలియదా? ప్రజలకు తెలియదా? ఇదన్ని విషయాలు తెలియవా? అన్ని తెలుసు. అంటే ఈ రోజు వాళ్ళందరి మీద నెట్టిపడేసి నేను మాత్రం నీతిమంతుణ్ణి అంటే ఈ రోజు అధికారులు ఒక్క నిమిషం ఏం ఆలోచించాలంటే ప్రజల పక్షంగా ఈ రోజు కాన్స్టిట్యూషన్ పరంగా
లా అండ్ ఆర్డర్ పరంగా అధికారంలో ఉండి అధికారాన్ని మాత్రమే మా అధికారులానే బిహేవ్ చేయాలి. కానీ పాలేళ్లలాగా బిహేవ్ చేస్తే పట్టే గతి ఇదే. రైట్. పాలేళ్లలాగా బిహేవ్ చేస్తే పట్టే గతి ఇదే. రైట్. అధికారులు ఎవరైనా పర్వాలేదు, మోకరిల్లే వాళ్ళు. అవును. ఈరోజు ఉండే వ్యక్తులంతా ఈరోజు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే వాళ్ళు, లేదా అధికార పక్షం కోసం మాత్రమే కాలబేరాన్ని పోయేటోళ్ళు, వాళ్ళకుండ లూప్ హోల్స్ కప్పిపుచ్చుకోవడం కోసం మోకరిల్లే వ్యక్తులకు గుణపాఠం కావాలనేది. రైట్. మనతో పాటు ఇందిరా శోభన్ గారు ఉన్నారు, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు. ఇందిరా శోభన్ గారు, ఇప్పుడు బీజేపీ చెప్తుంది ఏంటంటే ఎందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇట్లా చేస్తూ ఉన్నాయి, ఇదే ఫోన్ ట్యాపింగ్ విషయంలో నిజంగా నిజాలు తేలాలంటే కేంద్రానికో లేకపోతే సిబిఐకో ఇచ్చేస్తే మొత్తము తేల్చేస్తామన్నట్టుగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా సిబిఐకి అప్పచెప్తే ఇబ్బంది ఏమి ఉండదు కదా, ఎందుకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యం చేస్తుంది? రాజకీయ అవకాశవాదుల్లో ఈ దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నారు అంటే అది బీజేపీ మాత్రమే అనేది మనం గమనించాలి. ఎందుకు ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నా అంటే ఎగ్జాంపుల్ ఒకటి తీసుకోండి. ఇదే కాళేశ్వరం పట్ల, ఇదే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, వీళ్ళ అవినీతి భాగవత, వీటన్నింటిపైన ఆల్రెడీ భారతీయ జనతా పార్టీకి ఆ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు ఇచ్చారు, ప్రజా సంఘాలు ఇచ్చారు, తెలంగాణ కోసం పోరాటం చేసినట్టు మాలాంటి వాళ్ళు చాలా మంది చాలా సార్లు కంప్లైంట్ సిబిఐకి ఇచ్చాము, అక్కడ ఉన్న సిబిఐ కూడా ఇచ్చాము, గుర్తుపెట్టి నోట్ చేసుకోండి ఈ పాయింట్. అయినా ఎందుకు ఎంక్వైరీ జరగలేదు? ఇవాళ ప్రభుత్వం మారగానే ఇవాళ కాంగ్రెస్ ని ఎందుకు ఇస్తలేదని అడుగుతున్నారు. అంటే మీరిద్దరు ఒకే తాను ముక్కలు కాబట్టి మీకు ఇచ్చిన ఫలితం లేదన్నది తేట తెల్లమయ్యే అసెంబ్లీ ఎలక్షన్ లో మీకు కనీసము ఆల్రెడీ ముందు ప్రభుత్వంలో ఉండి ముందు గెలిచినటువంటి స్థానాలు గెలిపించకుండా కొత్త వాళ్ళని ఎందుకు ఇచ్చారన్నది మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇది ఒకటో పాయింట్. రెండోది చిన్న ఇంటరప్షన్ ఇందిరా గారు, చిన్న ఇంటరప్షన్. ఇప్పుడు ఒక నిమిషం, అంటే బేసికల్గా బీజేపీ ఒక నిమిషం చిన్న క్వశ్చన్ దీనికి సంబంధించి, సిబిఐ రాష్ట్రానికి రావాలంటే రాష్ట్ర ప్రభుత్వము ఆహ్వానించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం సిబిఐని కోరితే సిబిఐ తక్షణం రాష్ట్రానికి వస్తుంది. బీఆర్ఎస్ ఆ పని చేయలేదు, కాంగ్రెస్ కూడా ఆ పని చేయట్లేదు కాబట్టి సిబిఐ రావట్లేదు అనేది బీజేపీ ఆర్గ్యుమెంట్. మమతా బెనర్జీ లాగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ బిహేవ్ చేయలేదు. సిబిఐ నా దగ్గరికి రావద్దు, నాకు అవసరం లేదని ఎక్కడా కూడా ఇతర రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా అలాంటి స్టేట్మెంట్ తీసుకోలేదు. ఎందుకంటే ఒక నేషనల్ పార్టీగా ఒక బాధ్యతాయుతంగా ఆ వ్యవస్థలకు ఇచ్చే గౌరవాన్ని ఇస్తూ ముందుకెళ్తుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి అలాంటి పని ఎక్కడా చేయలేదు. రెండో విషయం ఏంటి అని అంటే టిఆర్ఎస్ కి సంబంధించినటువంటి 4 ఎమ్మెల్యేలు ఫిరాయింపులు జరుగుతున్నారని బీఆర్ఎస్ వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి సంతోష్ జీని కూడా ఆ రోజు ఆ కేసు ఆయనను కూడా పెట్టారు. నందకుమార్ మొన్న కూడా వెళ్ళి ఆయన కూడా కంప్లైంట్ ఇచ్చారు, నావన్నీ విన్నారు చేశారని చెప్పేసి. సో ఇవంతా కూడా ఒక సంచలనం సృష్టించిందని వాళ్ళు మాట్లాడినారు. దీనికన్నా ముందు మనం ఇంకా కొంచెం ముందుకెళ్దాం. ఓటుకు నోటు కేసు విషయానికి రేవంత్ రెడ్డి గారిని అందులో పెట్టడానికి కారణం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకునే చేశారన్నది కూడా ఇది వాస్తవమే. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రం నుంచి మొత్తం సదురుకొని పోవడానికి కారణం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ముచ్చటనే. ఇక 4వ విషయం అంటే ఇవన్నీ కూడా కేంద్రంలో అధికారం అయితే మారలే కదా, అప్పుడు ఇప్పుడు ఒక్కరే ఉన్నారు, వాళ్ళేం మారలేదు కదా. ఇంకో విషయము, ఇవాళ ఈ రాష్ట్రంలో జరిగేటువంటి విషయాల పట్ల ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి మాటని తప్పుతూ ఏమి చేయట్లేరు, కేవలం మా మీద పడి ఏడుస్తున్నారు అని చెప్పి సోదరులు మాట్లాడుతున్నారు టిఆర్ఎస్ వాళ్ళు. ఒక మాట చెప్పదలుచుకున్నా, మీ పాలనలో ఆ 4 తప్ప 3వ వ్యక్తికి ఎలాంటి అవకాశం లేదు. మీకు పావులుగా మీకు ఎవరైతే దాసోహం అంటారో, మీకు ఎవరైతే జీ హుజూర్ అంటారో అలాంటి వాళ్ళకే ఐఏఎస్ పోస్టులు కానీ కీ రోల్ పొజిషన్స్ కానీ ఇచ్చారు. ఒక్క కీ రోల్ డిపార్ట్మెంట్ లో ఒకే సామాజిక వర్గానికి చెందిన రిటైర్డ్ అయినటువంటి వాళ్ళను మీరు పెట్టుకొని పనిచేస్తారు. నేను ముందు కూడా మాట్లాడా, 69 మంది రిటైర్డ్ ఆఫీసర్లను టిఆర్ఎస్ ప్రభుత్వము కొనసాగించింది. తెలంగాణలో కీ రోల్ గా పనిచేసినటువంటి వాళ్ళని, తెలంగాణ బిడ్డలని ఎవరిని కూడా మీరు ఉపయోగించుకోలే. ఎందుకంటే మీరు చేసే దగుల్బాజు పనులు వీళ్ళకి తెలుస్తాయి కాబట్టి అది అవసరం లేదనుకొని తెలవనట్టు మొహాలను పెట్టుకొని ఇంకా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరినీ మీరు పెట్టుకొని పనిచేశారు కాబట్టే ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. పాలన రకంగా లేదు, ప్రజాస్వామ్య పాలన కాదు, మాది రాచరిక పాలన. కేసీఆర్ గారు రాజు, మీరంతా మా సేవకులు, మీరు మా యొక్క బానిసలు అనే విధంగా మీరు బిహేవ్ చేశారు కాబట్టి ఇవాళ ఈ పరిస్థితి ఉంది. ఇవాళ ఒక ఇసుకైనా, ఇవాళ
ఒక ఏమంటారు ఇందాక సోదరులు మాట్లాడు ఒక హెచ్ఎండిఏ కదిలిచ్చిన మీ పేర్లే ఉన్నాయి. ఇవాళ ఏ భూమిని ముట్టుకున్నా ఏ కబ్జాను పట్టుకున్నా ఇవాళ మీ పేర్లే వినబడుతున్నాయి. ఇవాళ ఏ చిన్న విషయాన్ని తీసుకున్నా కూడా ప్రతి దాంట్లో గొర్రె గాని బర్రె గాని ఇవాళ గాలి గాని ప్రతిదీ కూడా ఇవాళ మీ పేరు లేకుండా స్కామే లేదు. స్కామ్ ఉన్నప్పుడు స్కామ్ ఉందని చెప్పకపోతే స్కామ్ చేయలేదని చెప్తామా? ప్రజలు ఎందుకు మార్పు కోరుకున్నారు? మీకన్నా బెటర్ గా చేస్తారని కదా మేము ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తూనే ఇంకోవైపు ఎంక్వైరీ జరుగుతుంది. మూడో విషయం ఏంది అని అంటే ఇవాళ కరువు గురించి చాలా చాలా మాట్లాడుతున్నారు స్టేట్మెంట్లు. చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు అందరూ కూడా జ్ఞానం ఉన్నోళ్ళు లేనోళ్ళు అంతా ఒకటే గాడిలో మాట్లాడుతున్నారు. ఇవాళ వర్షాకాలము అక్టోబర్ లో క్లోజ్ అయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది డిసెంబర్ లో. మరి అదే కాళేశ్వరం కుంగిపోయిందని చెప్పి ఆ పిల్లర్ కుంగిపోయిందని ప్రాజెక్టు కూలిపోతుందని 27 టీఎంసీల నీళ్లు వదిలిపెట్టింది మీరే. మరి నీళ్ళు వదిలిపెట్టిన మీరే. వర్షాకాలం మీ హయాంలోనే పోయింది. మరి కాంగ్రెస్ ఏ నుంచి కరువు పట్టుకొచ్చింది? డిసెంబర్ లో వచ్చిన 7వ తారీఖు వచ్చిన మేము ఎక్కడి నుంచి కరువు తెచ్చినాం? ఎస్, రైతు ఆత్మహత్యకి సంబంధించి మీరు ఎన్సీఆర్బి లెక్కల ప్రకారంగా నా దగ్గర ఆర్టీ అయింది, కావాలంటే పంపిస్తా సోదరికి చూసుకోమనండి. నేను ట్విట్టర్ లో కూడా ట్వీట్ చేసా. ఇవాళ వీళ్ళ 200 కుటుంబాలు 209 మంది రైతులకు ఇచ్చినటువంటి దాన్ని కూడా నేను ట్యాగ్ చేసి పోస్ట్ చేశాను, చూడండి కావాలంటే. సో ఇవాళ మీరు కేసీఆర్ గతంలో రైతుల ఆత్మహత్య జరగలేదు, ఒక్కటి కూడా జరగలేదని మాట్లాడినారు. వాళ్ళకి ఎన్సీఆర్ వారి లెక్కలు నేను ముందు పెట్టాను. ఇవాళ 209 కూడా డిసెంబర్ 7వ తారీఖు నాడు అధికారంలోకి మేము వస్తే డిసెంబర్ 2వ తారీఖు నుంచి చనిపోయినవన్నీ కూడా మాకే అంటగట్టి మా అకౌంట్ లో వేసి ఇచ్చారు. ఈ పాపం ఎవరిది? పండిన పంటకు మద్దతు ధర ఇవ్వకపోతేవి, సకాలంలో కొనుగోలు చేయకపోతేవి, వరి వేస్తే ఉరి అంటివి. ఇవాళ ఎక్కడన్నా మిల్లర్లు కొనుగోలు చేసిన డబ్బులు ఇయ్యక కోత ద్వారా వాళ్ళు ఆగం పట్టిస్తే రైతులను నోరు మెరపకపోతేవి. ఇవాళ కరువు కాలంలో ఇవ్వాల్సిన కరువు పైసలు ఇవ్వకపోతేవి. ఇవాళ ఇన్ని ఎగ్జాంపుల్స్ మన కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు రైతుకు బేడీ లేస్తేవి. రైతన్న మీద ప్రేమ ఉన్నట్టుగా రైతు నేనే రైతుని, పెద్ద రైతుని, నేను అల్లం పండిస్తే ₹1 కోటి సంపాదించిన మీరెందుకు చేస్తలేరని చెప్పినటువంటి పెద్ద సారుకు మరి ఇలా రైతు మీద ప్రేమ యాదికొచ్చినా ఒక్కనాడన్నా రైతు అగవంటలు తన యొక్క పంట నష్టపోతే ఒక్క విజిట్ కన్నా వెళ్ళి తిరిగినవా? ఒక్కనాడైనా బయటికి వెళ్ళారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో? మీరు నువ్వు పోకపోతివి, నీ కొడుకు పోకపోయా, ఎవరు పోకపోతివి? మరి అలాంటప్పుడు ఇవాళ తప్పకుండా ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టి జీర్ణించుకోలేక డైజెస్ట్ చేసుకోలేక ఇన్ని ఫోన్లు ట్యాప్ చేసి డబ్బులు పోకుండా చేస్తే ప్రతిపక్షానికి అరే ఎట్లా అధికారం వచ్చాయని ఇంకా ఆ భ్రమలోనే ఉన్నారు, బయటకు రావట్లేదు. కాబట్టి ఇప్పుడు మీకు మీరే భుజాలు తరుముకొని మీరే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, మీరు నోటీసులు ఇస్తున్నారు. నోటీసులకు భయపడేది లేదు. ఇవాళ సోదరులు ఇంకో మాట అన్నారు, మీరెవరండి మాట్లాడడానికి అన్నారు. ఎస్, వీఆర్ ఇన్ ద గవర్నమెంట్, పార్షల్ ఆఫ్ ద పార్ట్ ఇన్ ద గవర్నమెంట్. కాబట్టి తప్పకుండా మాకున్న ఇన్ఫర్మేషన్ నేపథ్యంలో మేము కొన్ని విషయాలు నేరుగా మేము పేర్లు లేకుండానే కొన్ని చెప్పడం జరిగింది. సో మీకు దమ్ముంటే మీరు తప్పు చేయకపోతే విచారణ ఎదుర్కోండి. మాట్లాడినట్టుగా డీజీపీ గారు, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి గారు మా దగ్గరే ఉన్నారని మాట్లాడుతున్నారు. తర్వాత ఆయన ఇప్పుడు ఉన్న డీజీపీ ఇవాళ మహేందర్ రెడ్డి గారు ఉన్నంత వరకు లా అండ్ ఆర్డర్ బాగా పనిచేసిందని వాళ్ళే కితాబు ఇచ్చారు. తర్వాత కవిత గారు ఈ మధ్య కాలంలో ఆయనకి టీఎస్పీఎస్పీ చైర్మన్ ఇవ్వగానే అవినీతి జరిగిందని మాట్లాడినారు. అంటే 2 స్టేట్మెంట్లు మీరే ఇచ్చిన్నారు. సో ఇవాళ డీజీపీ మహేందర్ రెడ్డి గారికి తెలియకుండానే చేసి ఉండొచ్చునేమో, తెలుసని ఎవరు చెప్తున్నారా? నిజంగానే అట్లా విచారణ పూర్తి కావాలి కదా, ఆఫీసర్ని వదిలే ప్రసక్తి లేదు. అందరూ ఊచలు లెక్క పెడతారు, ప్రతి పైసా కట్టిస్తాం. ఇవాళ ప్రజల యొక్క స్వేచ్ఛని హరించినటువంటి మిమ్మల్ని తెలంగాణ సమాజం క్షమించదు. అది గుర్తుపెట్టుకోండి. ఇవేమి అదొక చిన్న ఎగ్జాంపుల్ గా ఇంట్లోనే మన ఇంటి వాళ్ళ గురించి మనం అనుమానిస్తేనే మన మనసు ఎట్లుంటుందో ఆలోచించుకోండి. కాబట్టి వాళ్ళ ప్రభుత్వం చేసేటువంటి తప్పులు ఆషామాషిగా ఇది దేశ ద్రోహం కన్నా అతి పెద్ద శిక్ష పడాల్సిన అవసరం ఉంది. ద్వారా ఇవాళ ఒక్కొక్కరికి వాళ్ళ యొక్క అదే ఏమవుతుందో ఈ ఉచ్చు ఎక్కడ బిగుస్తుందో అర్థం కానటువంటి దాంట్లో మతి భ్రమించి వాళ్ళ కేటీఆర్. కాబట్టి ఇవాళ ఈ పరిస్థితుల్లో మీరు ఉన్నారు. జాగ్రత్తగా ప్రతిపక్ష పాత్ర పోషించడానికి ప్రయత్నం చేయండి అని మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొమ్మెర రామూర్తి గారు ఉన్నారు. బొమ్మెర రామూర్తి గారు, ఇప్పుడు అప్పటి అధికారులు గారు పాపం ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. గవర్నమెంట్ లో మేము లేవు మేడం, మేము ప్రతిపక్షం, మీరు ప్రభుత్వంలో ఉన్నారు.
మీరు చేసే తప్పులు మా మీద నేనే చెప్పినా మీరు నన్ను అడిగారు ఇప్పుడు మీరు చేస్తున్న చెప్పండి నాకు అర్థం కాదు. ఇప్పుడే మీరు రిటైర్డ్ అయిన వాళ్ళు తమ కింద పెట్టుకున్న డీసీపీ మహేందర్ రెడ్డి ఇప్పుడు ఎట్లా టీఎస్పీఎస్ చైర్మన్ గా చేశాడు. మీరు ఉండండి. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఈ రోజు జరిగిందేది కాదు. ఇంతకు ముందు మీరు ప్రభుత్వంలో 10 సంవత్సరాల క్రితం మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మీ మంత్రులుగా ఉన్న పొన్నం ప్రభాకర్ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వీళ్ళే ఇగో కిరణ్ కుమార్ రెడ్డి గారు మా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని పోయి కేసు కూడా పెట్టారు. మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని అడిగారు. గది కూడా అంతే తప్ప కేటీఆర్ గారు ఎక్కడ మీకు అర్థం కావాలా? జయరామ్ గారు ఇష్టమని మాట్లాడతాడు. ఆయనది కట్టి అనేది కాదు, గుండు అనేది కాదు. కాబట్టి ఆయన ఏదైనా మాట్లాడతాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ ఏజెంట్. ఏ కాంగ్రెస్ మాట్లాడతాయి. రైట్. ఇప్పుడు అదేంటంటే అభ్యంతరకరము. ఇప్పుడు ఆయన విశ్లేషణగా మాట్లాడుతుంటే మీకు అభ్యంతరం ఉంటే చెప్పొచ్చు, కానీ ఏకంగా కాంగ్రెస్ ముద్ర వేయటము రామూర్తి గారు మాకేం అవసరమయ్యా? మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు ఎంక్వైరీ పెట్టుకోవాలంటే మీరు పిలిపించుకోండి. నాకేం సంబంధం? నరేష్ ఒక్క నిమిషం వస్తాను సార్, మీ దగ్గరకు వస్తాను. రవికుమార్ గారి దగ్గరకు వస్తాను. చేసేదల్లా మా బాధ్యతల్లా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు కాబట్టి ఆ బాధ్యతను నెరవేర్చడం అని చెప్పడమే. మళ్ళీ దొంగ మాటలు చెప్పి, మళ్ళీ మాయ మాటలు చెప్పి, మళ్ళీ ఎంపీ ఎన్నికల్లో ఓట్లను సంపాదించుకోవాలి ఇద్దరు. అటు బీజేపీ ఇటు కాంగ్రెస్. వాళ్ళు గెలిచే చోట వీళ్ళని అభ్యర్థులను పెట్టడం, డమ్మీ అభ్యర్థులు పెట్టడం, వీళ్ళు గెలిచే చోట వాళ్ళు డమ్మీ అభ్యర్థులు పెట్టడం. ఇది ఒక ఒప్పందం రేవంత్ రెడ్డి గారు. అంటే ఇప్పుడు సార్ దేశ స్థాయిలో పరస్పరం పోటీ పడుతున్న, పరస్పరం ప్రత్యర్థులుగా ఉన్న కాంగ్రెస్ బీజేపీ తెలంగాణలో ఎట్లా అవగాహన కుదుర్చుకుంటాయి? కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుంజుకోవడం, వెంటనే పదవి ఇవ్వడం. మరి మీరు చాలా సీనియర్ గా ఉన్న 130 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులు గతి లేక అల్లాడిపోతున్న కాంగ్రెస్ పార్టీ, దాన్ని ఏమనాలా ఆ విషయాన్ని నేను పోను కానీ అది వాళ్ళ యొక్క దౌర్భాగ్య పరిస్థితి అనుకోవాలి. కానీ ఒకటైతే చాలా క్లియర్ మీరు ప్రభుత్వంలో ఉన్నారు. ఊరికే గత ప్రభుత్వం కాదు. మేము కొన్ని తప్పులు చేశాము, కొన్ని అధ్యాయం కాబట్టి మమ్మల్ని ఓడించారు. 1.8% ఓట్లతో మాత్రం ఓడిపోయాము. ఏదో మొత్తం మేమేదో సాధించడం, పడేసడం, కొడుతున్నాం అనేది లేదు. కాబట్టి మీరు కొద్దిగా ఇప్పటికైనా ప్రజలకు ఏం కావాలో అది ఆలోచించమని అంటున్నాం. మీరు ఏమి వాగ్దానాలు చేసిరో ఇప్పటికైనా నేను ఇందిరా శోభన్ గారిని ఈ రోజు నేను అడుగుతున్నాను. మీరు నిజంగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలైతే మీరు సమాధానం చెప్పగలుగుతారా? ఎందుకు మహిళలను మోసం చేస్తున్నారు? ఎందుకు మీరు వృద్ధులకు ఎన్నికల కోడ్ వచ్చేసిందని చెప్తా ఉన్నారు కదా సార్ వాళ్ళు. ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది, కొత్త పథకాలు. దళిత బంధువులు ఇస్తామని మొదలు పెట్టలేదు? ఎందుకు ఇంకా రైతు రుణమాఫీ చేయలేదు? దీనికి మీ దగ్గర ఆన్సర్లు ఉన్నాయా? మీరే కదా ఈ 100 రోజుల్లో చేస్తాం చేయకుంటే అడగండి. మిసాల్ మీ నాయకుడే కదా, మరి ఎందుకు చేస్తారు? ఏమైంది మీ జ్ఞానం? ఏమైంది మీ చిత్తశుద్ధి? కాబట్టి ఇది ప్రజలు అడుగుతున్నారు. ఇప్పుడు ఒక పక్క కరెంటు పోతుంది, ఒక పక్క నీళ్లు పోతున్నాయి. నీళ్లు కేసీఆర్ గారు నల్లగొండ కావటమే నాగార్జున సాగర్ లో నీళ్లు వస్తాయి, కాలువలో నీళ్లు వస్తాయి. ఎందుకు వచ్చినాయి? మీకు బుద్ధి లేదా? మరి ఇన్ని రోజులు ఎందుకు పంటలు ఎండిపోయాడు? అతను ఎందుకు చూశారు? కేసీఆర్ అడిగేది ఎందుకు ఇవ్వలేదు నీళ్లు అంటే మీకు జ్ఞానం లేదు, మీకు పరిపాలన మీద అవగాహన లేదు. వచ్చిన మీ మంత్రులే చాలా మంది చెప్తున్నారు. రైట్ సార్, రైట్. ఒక నిమిషం సార్ ప్లీజ్. రామూర్తి గారు వస్తారు. అర్థమైంది సార్. రైట్. అసలు పట్టించుకోవడం లేదు మా మాటలు. రైట్ రైట్ ఓకే. అసలు ఏదో పోతున్నాం. రైట్ రవికుమార్ గారు. ఆయన చెప్పింది రామూర్తి గారు ప్లీజ్ ఒక నిమిషం. రామూర్తి గారు ఒక నిమిషం. రైట్ రైట్ వస్తున్నారు. రామూర్తి గారు ప్లీజ్. మంత్రులే వాపోతున్నారు. రైట్ రైట్. రామూర్తి గారు ఒక్క నిమిషం. రామూర్తి గారు ఒక్క నిమిషం. రామూర్తి గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. రైట్ రైట్ ఒక నిమిషం. శంకరరావు రవికుమార్ గారు ప్లీజ్ ఏదో రెస్పాండ్ అవుతుంది. రైట్ రవికుమార్ గారు. ఇప్పుడు నేను ఇప్పుడు ఇందిరా శోభన్ గారు మాట్లాడుతూ ఆవిడ కాంగ్రెస్ లో జాయిన్ అయిన విషయం నాకు తెలియదు సారీ. అయితే రాజకీయ అవకాశవాదం గురించి ఆవిడ మాట్లాడుతున్నారు. సరే ఆవిడ వ్యక్తిగతంగా ఆవిడ ఏ పార్టీ అయినా జాయిన్ అవ్వచ్చు, ఎక్కడికైనా పోవచ్చు.
ఏ సంఘాలను నడిపించుకోవచ్చు, అది వ్యక్తిగతంగా ఆమెకు ఉన్న హక్కు, ఆమె రాజకీయ అవకాశం అనను, నేనేమనను, అది ఓకే ఫైన్. పోనీ ఇంకోటి, ఆమె వస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీలో ఉండి రాజకీయ అవకాశవాదం గురించి మాట్లాడడం మరి ఆమె విజ్ఞతకి నేను వదిలేస్తున్నా. ఈ దేశంలో రాజకీయ అవకాశవాదాన్ని వాడుకున్నది ఏదైనా పార్టీ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీయే. అటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉండి రాజకీయ అవకాశవాదం అని బీజేపీ పైన అపవాదం వేస్తున్నారంటే దాని అర్థం దొంగ నడిచినట్టుగా ఉంది. ఏమండి, రాజకీయ అవకాశం లేటెస్ట్ గా కొన్ని ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఒక మహారాష్ట్ర ఎగ్జాంపుల్ తీసుకోండి. శివసేన మేము కలిసి పోటీ చేస్తే శివసేనకు ముఖ్యమంత్రి ఆఫర్ చేసి మమ్మల్ని అధికారానికి దూరం పెట్టడానికి శాయశక్తిలో ప్రయత్నించినటువంటి కాంగ్రెస్ పార్టీ అక్రమంగా రాజకీయ అవకాశవాదంగా పెట్టి అది అక్కడ మన ఉద్ధవ్ ఠాకరేకి ముఖ్యమంత్రిని ఇచ్చారు. అంతకుముందు కర్ణాటకలో కూడా మాకెక్కువ సీట్లు వస్తే మమ్మల్ని అధికారానికి దూరంగా పెట్టాలనే ఒక అవకాశవాదాన్ని ఎత్తుకొని అక్కడ కుమారస్వామికి అతి తక్కువ వచ్చినటువంటి సీట్లు వచ్చినటువంటి వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు మీరు. ఇట్లా ఎన్ని చెప్పాలి ఎగ్జాంపుల్స్? 98లో చెప్పాలా, 99లో చెప్పాలా, 2004లో చెప్పాలా, ఎప్పుడు చెప్పంటారు చెప్పండి ఎగ్జాంపుల్స్? రాజకీయ అవకాశవాదానికి పర్యాయ పదం కాంగ్రెస్ పార్టీ. అందుకే కాంగ్రెస్ పార్టీని ఈ దేశం నుంచి సమూలంగా ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల్లో తుడిచేశారు. ఒక 2-3 రాష్ట్రాలు మిగిలినాయి బై మిస్టేక్, కొన్ని మా యొక్క మిస్టేక్స్ వల్ల మీరు ఈ రాష్ట్రాల్లో ఉన్నారు తప్పితే, లేకపోతే ఈ రాష్ట్రాల్లో కూడా మీరు తుడిచిపెట్టుకొని పోయేవాళ్ళు. ఈ విషయం మీరు గమనించాలని కోరుతున్నా. అటువంటి మిస్టేక్ ఈసారి జరగనీయం. 100% చెప్తున్నా, అటువంటి మిస్టేక్స్ బీజేపీ పార్టీ ఇప్పుడు చేయదు. మీరు ఆడుతున్నటువంటి రాజకీయ నాటకాలు, ఒకటి కర్ణాటక కుమారస్వామి ముఖ్యమంత్రి ఇచ్చింది, మహారాష్ట్రలో శివసేనకు ముఖ్యమంత్రి ఇచ్చింది, 98లో మీరు మమ్మల్ని దించేసింది, 99లో మీరు చేసినటువంటి నాటకాలు, 2004లో మీరు అధికారంలోకి వచ్చినటువంటి విధానం, ఇవన్నీ ఇటువంటి ఛాన్సెస్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలో ఇచ్చే అవకాశమే లేదు. దాని గురించి మేము ఎంత దాకైనా మేము మా యొక్క శాయశక్తిలో ప్రయత్నిస్తాము కాంగ్రెస్ పార్టీకి ఇటువంటి అవకాశం రాకుండా. ఎందుకండి ఇండియా అలయన్స్ పెట్టుకొని ఒక అలయన్స్ లో ఉన్నటువంటి పార్టీ ఒక్క పార్టీ అనేది మిమ్మల్ని నమ్ముతుందా? ఎందుకంటే ఏదో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఏదో ఒక బై గాలిలో వచ్చింది అంతే. అదే కాంగ్రెస్ పార్టీ గొప్ప పనులు చేసి ఇందిరా గారు ప్లీజ్ ఒక నిమిషం. రవికుమార్ గారు 1 minute లో ఫినిష్ చేస్తారు. వినండి, 1 minute లో ఫినిష్ చేస్తాను. మీ దగ్గరకు వస్తాను ఇందిరా గారు. చాలా ఓపిక ఒక నిమిషం మేడం, ప్లీజ్ గో క్రాస్ టాక్. ఒక నిమిషం వస్తానండి, టైం ఉంది. నిజాలు, పచ్చి నిజాలు, ఇవన్నీ పచ్చి నిజాలు గొంతులో వెలక్కాయ పడ్డట్టు ఉంటది, తట్టుకోవాలా, వినాలా. మేము వినట్లేదా? మేము వినలేదా? ప్లీజ్ సార్ ఫినిష్ చేయండి సార్. వినాలా. ఇంకో విషయం చెప్తా. బీజేపీ పార్టీ అంట ఏదో అన్నారు. బీజేపీ పార్టీ ఇప్పుడు ఇది చేస్తే, సిబిఐ చేస్తే దానికి నష్టమని. నేనేమంటున్నానండి, బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో చచ్చిన పాముతో సమానము. చచ్చిన పాముతో సమానం. ఎందుకు సార్ 39 మంది గెలిచారు కదా, మీకంటే ఎక్కువనే గెలిచారు కదా వాళ్ళు. ఎవరు గెలిస్తే ఉంటారండి? గెలిస్తే ఉంటారా వీళ్ళ దగ్గర? వీళ్ళ అవకాశవాదులు వీళ్ళంతా. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు అవకాశవాదులు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు, అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. వీళ్ళ గెలుపు అనుకుంటున్నారు వీళ్ళు. ఇంకా పార్లమెంట్ బీఆర్ఎస్ అనేది చచ్చిన పాము. బీఆర్ఎస్ తో మాకు ఎటువంటి సంబంధం లేదు. బీఆర్ఎస్ తో మాకు సంబంధాలు పెట్టుకోవడానికి మాకేమైనా తెలివి తక్కువ ఉన్నాయని, మాదేమైనా తెలివి తక్కువ మేము ఎందుకు పెట్టుకుంటాం? శంకర్ రవికుమార్ ఒక్క నిమిషం, నేను వస్తాను, తిరిగి వస్తాను. నేను జయరామ్ గారు, శంకర్ రవికుమార్ నేను వస్తాను సార్, ఒక్క నిమిషం ఒక్కసారి. నేను జయరామ్ గారి దగ్గరికి వెళ్ళి తర్వాత వస్తాను. జయరామ్ గారు ప్లీజ్. జయరామ్ గారు చెప్పండి. రైట్, ఏంటి ఏమనిపిస్తుంది అంటే మొత్తంగా ఓవరాల్గా చూస్తే కొంత క్విక్గా సమప్ చేయండి. ఎటు దారి తీస్తుంది అంతిమంగా ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు? రాజకీయ పరంగా పార్టీలు లబ్ధి చెందుతాయా, లేకపోతే నిజంగా రాష్ట్రంలో టెలిఫోన్ ట్యాపింగ్ కనుక జరిగి ఉంటే ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళకు జైలు శిక్షలు పడతాయంటారా? ఎట్లా ఉంటుంది? ఇప్పుడు రాజకీయ పార్టీలాగా నేను మాట్లాడాలని కొంతమంది సోదరులకు చాలా ఉత్సాహం ఉంది. నేను రాజకీయ పార్టీలాగా నేను మాట్లాడను. రాజకీయ పార్టీలను చీల్చి చెందడమే నేను పనిగా పెట్టుకున్నది. ఈ రోజు బీఆర్ఎస్ విషయానికి మేము ఎందుకు మాట్లాడుతున్నామో, బీఆర్ఎస్ ను ఎందుకు టార్గెట్ చేసామన్నది, బీఆర్ఎస్ ను టార్గెట్ చేయటం లేదు, బీఆర్ఎస్ లో ఉన్న తప్పులను టార్గెట్. బీఆర్ఎస్ పార్టీ బతుకుండాలి, బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం పనిచేయాలి, బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసము
ముందుగా ఉండేసి బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం నాయకత్వం ముందుకెళ్ళాలి. అది మేము కోరుకున్నాం. కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న తప్పులను డెఫినెట్ గా ప్రశ్నిస్తాం. ఈరోజు బీఆర్ఎస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా మా వాయిస్ ఏం చేయదు కాదు. బీఆర్ఎస్ లో జరిగిన తప్పులన్నింటినీ కప్పిపుచ్చుకోవడం కోసము ఈ రోజు ఆడుతున్న డ్రామా, ఆ డ్రామానంతా ఈ రోజు చూసి ఎవరు తరించాలి? ఈ రోజు హరీష్ రావు ఏం చెప్తున్నాడు? వరంగల్ పోయి నేను ఏదో చేయడం వల్ల వార్నింగ్ ఇవ్వడం నీళ్ళు వచ్చినాయి. నీళ్లు రావటం హరీష్ రావు వల్ల కాదు. ఆల్రెడీ దాన్ని డిక్లేర్ చేసేసి పలానా టైంకు వాటర్ ఇవ్వాలన్న తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని నువ్వు డ్రామా ప్లే చేస్తావు. నువ్వు డ్రామా ప్లే చేసి నేను మాట్లాడితే నీళ్ళు వచ్చినట్టు తెలివి తక్కువతనాన్ని కూడా లిమిటేషన్ ఉండాలి. హరీష్ రావు అగ్గిపెట్ట గ్యాస్ ను పోసుకోవాలని అంటుంటాడు. పోసుకున్న తర్వాత అగ్గిపెట్ట కావాలంటాడు. తగలబడిపోతున్నా కూడా ఇంకా డ్రామా ప్లే. ఇదే డ్రామా ఇప్పుడు నీ దగ్గర ప్లే చేస్తాడు. అరే సిగ్గుండాలి కొంచెం కూడా. ఆ విధంగానే కేటీఆర్ కొంచెం కూడా బ్రెయిన్ లెస్ క్యాండిడేట్ కాకపోతే నువ్వు మాట్లాడే పద్ధతి ఏం మాట్లాడాలి? అరెస్ట్ చెయ్యాలి, అధికారులను ఎవరిని వదిలేయొద్దు. నేను పదే చెప్తున్నాను, అధికారులను ఎవరిని వదిలేయొద్దు, అధికారులను చీల్చి చెండాలి అనే దాన్ని బయట ఉన్నోడిని వాడిని పిలువు అని చెప్పు. నువ్వు అని చెప్పకుండా అసలు ఫోన్ ట్యాపింగ్ లేదనడానికి మాకు సంబంధం లేదని అంటే ఇవన్నీ కూడా నువ్వు అంటే గుమ్మడికాయల దొంగ ఎవర్రా అయ్యా అంటే భుజాలు తన్నుకొని నేను మాత్రం కాదు అని చెప్తాను. నేను అవునన్నా ఉండవాడు, నిన్ను అవునని మేము అన్నామా? ప్రభుత్వం ప్లీజ్ సార్ ముగిద్దాం సార్, సమయం మించిపోతా ఉంది, చాలా బ్రేకింగ్స్ వస్తా ఉన్నాయి. రైట్, ఇది వాళ్ళ బిగ్ టాక్. మరొక రోజు ఇదే అంశం మీద మనం చర్చను కొనసాగిద్దాం. ప్లీజ్ చెప్పండి ఇంద్ర శోభన్, క్విక్ గా చెప్పండి తర్వాత చాలా మాట్లాడినారు. త్రిపురలో ఒక సీట్ లేకపోయినా అధికారమే. ఇవాళ శివసేన పార్టీ పెట్టినది పార్టీ కాదు. ఇవాళ శరద్ పవార్ పార్టీ పెట్టినది పార్టీయే కాదు. ఇవాళ ఏమంటారు, కర్ణాటకలో పార్టీ ఉన్న అవసరం లేదనుకొని జేడీఎస్ తో పొత్తు పెట్టుకొని మళ్ళీ వాళ్ళకి నచ్చక బయటకు వెళ్ళిపోతారు. అది కూడా కాంగ్రెస్ వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్. ప్లీజ్ ముగిద్దాం, ప్లీజ్ ఒక్క నిమిషం. రైట్, ఇక సరిపోయింది, సమయం మించిపోతా ఉంది. ఇది వాళ్ళ రైట్, ఇక ఇది అంతా ఒడవని ముచ్చట్లాగా ఉంది కానీ ముగిద్దాము. ఇదే అంశానికి సంబంధించిన డిబేట్ మరొక రోజు కొనసాగిద్దాం. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అంశం అనేది రాజకీయంగా దుమారం రేపుతా ఉంది. ఇదే అంశం మీద చర్చను మరో రోజు కొనసాగిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొమ్మేర రామూర్తి గారికి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ గారికి, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ తాటికేల జయరామ్ గారికి, వారితో పాటు బీజేపీ అధికార ప్రతినిధి శంకరౌళ్ళ రవికుమార్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాటి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.